కథల ప్రపంచం. ఒకసారి అక్బర్ చక్రవర్తికి ఏదో విషయంలో బీర్బల్ మీద చాలా కోపం వచ్చింది. తన ఆస్థానం నుంచి వెళ్ళిపోమని, ఇంకెప్పుడు తన కంటికి కనిపించవద్దని ఆజ్ఞాపించాడు. అప్పుడు బీర్బల్ అదే రాజ్యంలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్ళిపోయి అజ్ఞాతవాసిగా తలదాచుకున్నాడు. కానీ కొన్నాళ్ళకే అక్బర్కు బీర్బల్ని చూడాలన్న కోరిక కలిగింది. అతడి కోసం రాజ్యమంతా వెతికించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. బీర్బల్ ఆచూకీని ఎలా అయినా కనిపెట్టాలనుకున్నాడు అక్బర్. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. తన రాజ్యంలోని ప్రతి ఊరు వాళ్ళు నెల రోజుల్లోగా ఒక కుండ నిండా తెలివిని నింపి తనకి పంపించాలన్నాడు. ఒకవేళ అలా పంపించడం వీలు కాకపోతే ఆ కుండ నిండా బంగారం, వజ్రాలు నింపి పంపాలని గ్రామ పెద్దలకు కబురు పంపాడు. తెలివిని కుండలో ఎలా నింపుతారు? అయినా అది వస్తువు కాదు కదా, ఇప్పుడు దాన్ని వజ్రాలు బంగారంతో నింపాలంటే మాటలా అని గ్రామాల ప్రజలంతా దిగులు పడ్డారు. ఆ విషయం తెలిసిన బీర్బల్, మీరు నాకు ఒక కుండని ఇవ్వండి, నేను ఒక నెల రోజుల్లాగా దానిలో తెలివిని నింపి తీసుకువస్తాను అని తాను ఉంటున్న ఊరి పెద్దకు చెప్పాడు. ఊరికి కొత్తగా వచ్చిన ఈ వ్యక్తి అసలేం చేస్తాడో చూద్దాం అనుకున్న ఊరి పెద్ద అతనికి ఓ కుండని ఇచ్చాడు. బీర్బల్ ఓ పుచ్చకాయ తోటలోకి వెళ్ళాడు. చిన్న పుచ్చకాయ పిందెను పాదు నుంచి కొయ్యకుండానే తీగతో సహా కుండలో వేశాడు. ఆ పాదుకు నీళ్లు, ఎరువులు వేసి జాగ్రత్తగా పెంచాడు. సరిగ్గా నెల రోజులకు ఆ పుచ్చకాయ కుండలోంచి బయటికి తీయలేనంత పెద్దదిగా పెరిగిపోయింది. అప్పుడిక దాన్ని తెంచి కాయతో సహా ఉన్న కుండను గ్రామ పెద్దకు ఇచ్చి అక్బర్కు అప్పగించమన్నాడు. అక్బర్ చక్రవర్తి కుండను, దాని లోపల పెరిగిన పుచ్చకాయను పరిశీలించాడు. అలా తెలివిగా ఆలోచించగలిగేది ఒక బీర్బల్ మాత్రమే అని గ్రహించాడు. వెంటనే ఆ గ్రామానికి తన పరివారంతో వెళ్ళి బీర్బల్ని తిరిగి తన ఆస్థానానికి తెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.